ఒకరోజు జీసస్ క్రైస్ట్ ఒక ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి 2 కుమారులుండేవారు. చిన్న కుమారుడు తన వాటా సంపద తీసుకుని దూర దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతను తన సంపదంతా వ్యర్థంగా ఖర్చు చేశాడు. ఆనందం కోసం వెళ్ళిన జీవితం చివరకు బాధగా మారింది. దుర్భిక్షం వచ్చింది. అతనికి డబ్బు లేక, ఆహారం లేక, స్నేహితులు లేకపోయారు. పందులను మేపే పని చేయాల్సి వచ్చింది. అతను చాలా ఆకలితో పంది ఆహారం కూడా తినాలని అనుకున్నాడు. అప్పుడు అతనికి జ్ఞానం వచ్చింది. నా తండ్రి ఇంట్లో సేవకులకు కూడా చాలినంత ఆహారం ఉంది. నేను తిరిగి వెళ్తాను అని నిర్ణయించుకున్నాడు. దూరం నుండి వస్తున్న తన కుమారుడిని చూసిన తండ్రి అతని వైపు పరిగెత్తి వెళ్లి ఆలింగనం చేసుకున్నాడు. అతన్ని క్షమించి పండుగ చేశాడు. నా కుమారుడు పోయాడు, ఇప్పుడు దొరికాడు అని ఆనందించాడు. అలాగే మనము పాపం చేసినా యేసు మనలను వదిలిపెట్టడు. ఆయన మన పాపాలను తన రక్తంతో శుద్ధి చేస్తాడు. ఆయన ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎంత దూరం వెళ్ళినా ఆయన ప్రేమ మనల్ని తిరిగి ఆహ్వానిస్తుంది.